హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోలంబ మీడియా. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు హంపీని రాజధానిగా చేసుకుని యావత్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో వారు హంపీలోనే నివాసం ఉండేవారు. వేసవికాలంలో హంపీ నందు అత్యంత వేడి వాతావరణం ఉండేది. ఆ వేసవి తాపాన్ని నుండి ఉపశమనం పొందడం కోసం తనకు అత్యంత ఇష్టమైన పెనుగొండ కోటలో సుందరమైన భవనాన్ని నిర్మించుకున్నారు. ఆ భవనమే ఇప్పుడు మనం చూస్తున్న గగనమహల్. ఈ భవనంలోనే శ్రీకృష్ణదేవరాయల వారు సకుటుంబ సపరివార సమేతంగా నివసిస్తూ ఇక్కడి నుండే పరిపాలన సాగించేవారు. ఈ రాజభవనంలో కుడివైపున చివరగా కిటికీలతో ఉన్న గది శయనాగారం. ఈ భవనం క్రింద భాగంలో సామాన్య ప్రజలతో నిర్వహించే దర్బార్ హాల్ కలదు. అలాగే పైభాగంలో మొదటి అంతస్తులో సామంతరాజులు పాళేగాళ్లతో నిర్వహించే ఆంతరింగిక సభామందిరం కలదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెట్లు పైభాగాన ఉన్న సభాభవనానికి దారి. ఈ మెట్ల కింద మనకు కనిపిస్తున్న ద్వారము శ్రీకృష్ణదేవరాయల భోజనశాలకు ద్వారము. ఇది మనము ఊహించి ఉండము. లోపల వెళితే ఎంతో కళాత్మకంగా ఈ భోజనశాల నిర్మించబడింది. ఈ భోజనశాల ద్వారానికి మరియు కిటికీలకు ఎలాంటి తలుపులు లేవు. శ్రీకృష్ణదేవరాయలకు మరియు వారి పరివారానికి భోజనం తయారు చేయడానికి మనం చూస్తున్న ఈ పెదనాగుల బావి నుండే నీరు తెచ్చేవారు. ఈ బావి నీటితోనే వంట మరియు రాజభవనంలోని ఇతర అవసరాలకు నీటిని వినియోగించేవారు. ఈ బావి శ్రీకృష్ణదేవరాయలు నివసించే రాజభవనమైన గగనమహల్ సమీపంలోనే ఉంటుంది.